XU500 ఇది XU500 2012 మోడల్ 13 మోడల్ ఉంది సార్. ఇది అరౌండ్గా 6 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇది బొలెరో సార్. ఇది బొలెరో చాలా మంది అడుగుతూ ఉంటారు. బొలెరో ట్రావెల్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. ఇది వచ్చేసి 2014 మోడల్. ఇది ZLX బొలెరో 41,000 kilometers డ్రివెన్ సార్. ఇది అరౌండ్గా 6.5 చెప్తున్నాడు. 5.5 lakhs డిపెండ్స్ ఆన్ కస్టమర్. చెప్పాను కదా, ఇది అనేది ట్రై చేయొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది బండిలో అయితే కానీ ఎటువంటి వర్క్ లేదు. తీసుకొని సర్వీసింగ్ చేసుకొని వాడుకోవాలా. ఇంకా పక్కన చూసారనుకోండి ఇన్నోవా ఉంది సార్. అది ఇన్నోవా ఉంది. ఇంకా మీకు ఇన్నోవాలు చాలా ఉన్నాయి సార్. 3-4 బండ్లు ఇన్నోవాలు ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూసారనుకోండి XU500s ఉన్నాయి. XU500స్లో ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి, మాన్యువల్ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా దాంతోపాటు మన దగ్గర ఏమంటే క్రెటాలు ఉన్నాయి సార్. అక్కడ క్రెటాలు ఉన్నాయి, బ్రిజాలు ఉన్నాయి, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్లు ఉన్నాయి, వెన్యూలు ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్స్, మాన్యువల్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. ఇంకా చూసామనుకోండి మనం వెహికల్స్ చెప్పాను కదా, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, i10, i20, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో, మహీంద్రాలో ఉన్నాయి. దాని తర్వాత స్కోడాలో ఉన్నాయి, ఫోర్డ్లో ఉన్నాయి, ఫియట్లో ఉన్నాయి, చార్లెట్లు ఉన్నాయి, హోక్స్ వ్యాగన్లో ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీకు మంచి వెహికల్, మంచి ప్రైస్, మంచి బడ్జెట్లో, మంచి ఫైనాన్స్ అనేది మీకు ప్రాబ్లం ఉన్నా కానీ నేను సెట్ చేసి మంచి వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నాం అనుకోండి బయట చాలా వరకు ఏమంటే చెక్కింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూసామనుకోండి మొత్తం చెక్ చేస్తాము. చెక్ చేయడం మీన్స్ యాప్రాన్స్ ఎలా ఉంది, యాప్రాన్స్ షోరూమ్ నుంచి వచ్చిందా లేకపోతే అది చాలా వరకు ఏమంటే టింకరింగ్ చేస్తారు, అలా ఉందా. ఈ పేస్ట్ అనేది టోటల్ షోరూమ్ పేస్ట్. ఇవన్నీ చెక్ చేసి ఓకే మనం సర్టిఫై అయితేనే మనం ఇక్కడ పెడతాము. దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ లెగ్స్ అనేది 2 legs. ఈ లెగ్స్ కానీ మీకు ఒరిజినల్ లెగ్స్ ఇది. ఇంకా దాని తర్వాత హెడ్ లైట్ ప్యానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి అనేది ఇలా హిట్ అయిన తర్వాత మనకు హెడ్ లైట్ ప్యానలే డ్యామేజ్ అవుతుంది. హెడ్ లైట్ ప్యానల్ డ్యామేజ్ అయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ లెగ్స్, దాని తర్వాత యాప్రాన్స్. ఇప్పుడు చూడండి ఇది ఏమంటే ఒరిజినల్ బ్యానెట్ ఉంది. చాలా వరకు ఏమంటే బ్యానెట్ చేంజ్ చేస్తారు. బ్యానెట్ చేంజ్ చేసి గీత పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని ఊరికే కబుర్లు చెప్తారు. అలా కాదు సార్, మన దగ్గర ఏమంటే ఇవన్నీ మొత్తం. దాని తర్వాత ఇంజన్లో ఎలా ఉంటుందంటే బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, ఆయిల్ లీకేజ్ ఉందా, హెడ్లో నాయిస్ ఉందా, డిక్కీ ప్యానల్ ప్రాబ్లం ఉందా, హెడ్ లైట్ ప్యానల్లో ప్రాబ్లం ఉందా, మొత్తం అన్నీ చెక్ చేసి దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఫ్లడ్. వెహికల్ అనేది ఇప్పుడు చాలా వరకు ఈ వెహికల్ ఉంది ఎగ్జాంపుల్, ఈ వెహికల్ అనేది సార్ బండి బాగుంది సార్, ఇంజన్ బాగుంది, యాక్సిడెంట్ అంతా ఉందంటారు. ఏమంటే ఫ్లడ్ అయితే మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఇన్ ఫ్యూచర్ సపోజ్ మీకు ఒక 1 month 2 months 3 months వరకు 3 months తర్వాత మళ్ళీ మీకు ఫ్లడ్ వెహికల్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క చిన్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందంటే స్టీరింగ్ హార్డ్ అయిపోతుంది, దాని తర్వాత లైటింగ్స్ అనేది ఇదైపోతుంది, ఈసీఎంలో ప్రాబ్లం వస్తుంది. ఇలా ఫ్లడ్ వెహికల్స్ అనేది ఇలా ఉంటుంది సార్. అందుకే మీకు మంచి బెస్ట్ వెహికల్ కావాలా, మంచి వెహికల్ మీకు 100% అది వెహికల్ కండిషన్ ఉంది, నాకు అది ఓల్డ్ మోడల్స్ అయినా కానీ నేను మంచి లైఫ్ రావాలనుకున్నా నన్ను వచ్చి కలవండి. నా పేరు యాంథోనీ అండి. నా నంబర్ చెప్తాను, మీరు రాసుకోండి. నా నంబర్ వచ్చేసి 630-630-1808-573 సార్. నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఇంకో నంబర్ కానీ ఉంది సార్ నాది 7386992249 సార్. యాంథోనీ నా పేరు. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 630-1808-573. సెకండ్ నెంబర్ వచ్చేసి 7386992249. ఈ నెంబర్కి వచ్చి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ అలా లేకపోయినా కానీ మీరు వచ్చి ఇక్కడ వచ్చేసి చార్లెస్ యాంథోనీ నా పేరు, చార్లెస్ యాంథోనీ. నాకు వచ్చి చార్లెస్ యాంథోనీ ఉన్నాడా అని మీరు ఇక్కడ అడగండి, మా కొలీగ్స్ చెప్తారు. మీకు మంచి వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను. నేను ఎక్కువగానే చెప్తున్నా కదండి, ఇన్ని వెహికల్స్ అయితే నేను సజెస్ట్ చేయను. జస్ట్ ఖాళీ 3 or 4 or 5 వెహికల్స్ సజెస్ట్ చేస్తాను. ఆ 5 వెహికల్స్ మీరు ఎక్కడన్నా చెక్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోండి. అది ఎందుకంటే మేము ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాం కాబట్టి ఏ వెహికల్లో ఎలా ఉంది, ఏ వెహికల్ కస్టమర్కి ఇప్పిస్తే సాటిస్ఫాక్షన్ అవుతారు, ఏ వెహికల్ ఇప్పిస్తే వెహికల్ కస్టమర్ లాంగ్లో వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండకూడదు, అలా ఉండే వెహికల్స్ మాత్రమే ప్రిఫరబుల్ చేస్తాను. తీసుకున్న తర్వాత ఒక జనరల్ సర్వీసింగ్ చేసుకోండి. తప్పకుండా నన్ను వచ్చి కలవండి. యాంథోనీ నా పేరు. థ్యాంక్ యూ సార్.